లాక్డౌన్ లవ్ స్టోరీ కదా. అయితే మా అక్కకి పెళ్ళయింది. మా బావ వాళ్ళది ఇక్కడ తెలంగాణ. అక్కతో పాటు బావతో పాటు నేను హైదరాబాద్ వచ్చేసాను అనమాట. వచ్చేసిన తర్వాత ఇక్కడ హైదరాబాద్లోనే ఒక జాబ్ చూసుకున్నాను. హైటెక్ సిటీలో ఒక బిల్డింగ్లో ఉండేవాళ్ళం. అయితే బిల్డింగ్ ఆపోజిట్లో ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో ఈ అమ్మాయి ఓ రోజు చూశాను. నార్మల్గా పైన టెర్రస్ పైన నించొని చూస్తే కిందనేమో పిల్లలతో ఆడుతుంది. ఎవరా అని చెప్పేసి చూస్తున్నాను. నాకు కొంచెం సైట్ ఉంది నాకు. అయితే మొబైల్ క్యామ్ ఓపెన్ చేసి క్యామ్లో జూమ్ చేశాను. జూమ్ చేసినా కూడా ఫేస్ నాకు క్లియర్ కనిపించకపోయినా కూడా, అంటే ఫేస్ కనిపించకపోయినా కనిపిస్తుంది కదా బాడీ. చూశాను అలాగా 2-3 డేస్ చూశాను. చూస్తేనేమో నేను చూసింది ఆ అమ్మాయి గమనించలేదు, కానీ వాళ్ళ తమ్ముడు వాళ్ళ మావయ్య పిల్లల వాళ్ళు గమనించి వాళ్ళ మీద నుంచి చూశారు. అలా అది నుంచి అంటే కింద నుంచి వాళ్ళు నన్ను చూశారు. చూస్తేనే ఇదేంటారు బాబు నన్ను చూస్తున్నారని చెప్పేసి నేను ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు వాళ్ళందరూ క్రికెట్ ఆడుతుంటే, నేను క్రికెట్ నాకు ఇష్టం కాబట్టి వెళ్ళి అడిగాను, బ్రో తమ్ముడు క్రికెట్ ఆడొచ్చా అని చెప్పేసి, మీతో ఆడొచ్చా అని. అయితే అన్న ఆడన్నా పర్లేదని చెప్పేసి అంటే ఆడాము. ఆ అమ్మాయి ఆ పక్కన కూర్చుంది వాళ్ళ ఇంటి దగ్గర. మనం తీసుకెళ్ళి బాల్ కరెక్ట్గా అక్కడ కొట్టామన్నమాట, వాళ్ళ ఇంటి గేట్ దగ్గర. సారీ అని చెప్పాను. ఆమె ఇంట్లోకి వెళ్ళిపోయింది. సిగ్గుపడిందో భయపడిందో లేకపోతే కోపమో ఏమో తెలీదు, వెళ్ళిపోయింది. నేను తర్వాత అడగలేదు కూడా, వెళ్ళిపోయింది. వెళ్ళిపోతేనేమో తర్వాత చెప్తా.